హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వరలక్ష్మి వ్రతానికి నేను పెట్టిన గోల్డ్ కాయిన్ అయితే నాకు వచ్చేసింది. ఈ గోల్డ్ కాయిన్ అయితే నేను ఆన్లైన్లో కొన్నాను, అజియో యాప్లో. మన ఛానల్ని కానీ ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అజియోలో కానీ అయితే మనం ఆఫర్ టైంలో కానీ కొన్నామంటే గోల్డ్ కాయిన్స్ మీద కానీ అయితే మనకి 10% ఆఫర్ అయితే అప్లై అవుతుంది. ఈ గోల్డ్ కాయిన్ అయితే నాకు ఎంత ప్రైస్కి వచ్చింది, అలాగే ఏ ఆఫర్లో నేను కొన్నాను అనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. జనరల్గా అయితే నేను 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ ఎక్కువ కొనేదాన్ని. ఈ మధ్య అయితే అజియోలో 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ భీమాలో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. అందుకని నేను ఈసారి కానీ అయితే WHP గోల్డ్ కాయిన్ అయితే కొన్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంకా సేవింగ్స్ స్టార్ట్ చేయని వాళ్ళ కోసం వరలక్ష్మి వ్రతం సేవింగ్స్ అనేసి వీడియోని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. క్లిక్ చేసి అయితే చూడండి, మీకు సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ వీడియో. ఇదైతే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్. ఈ WHP గోల్డ్ కాయిన్ కానీ మనం వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కానీ చూసామంటే చాలా కాస్ట్ ఉంటుంది, 8,000 అబోనే ఉంటుంది. కానీ అజియోలో కానీ అయితే మనకి ఆఫర్ టైంలో కొనుక్కుంటే చాలా తక్కువ రేట్కే వస్తుంది. ఇది గోల్డ్ రేట్ కంటే కూడా తక్కువకే కొనుక్కోవచ్చు. ఇదైతే నేను వెడ్నెస్డే ఆఫర్లో అయితే కొన్నాను ICICI బ్యాంక్కి. ఈ ఆఫర్ కానీ అయితే మనకి జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో ఎవ్రీ వెడ్నెస్డే అయితే ఈ ఆఫర్ ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ ఉన్నిందంటే ఈ ఆఫర్ని యూజ్ చేసి 10% అప్లై చేసుకొని గోల్డ్ కాయిన్ అయితే కొనవచ్చు. మీరు గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు ఈ ఆఫర్ని అయితే మాకు కూడా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు వెడ్నెస్డే ఆఫర్ వచ్చింది కదా, నేను ట్యూస్డే నైట్ 12 o'clockకి వీడియో చేసి మార్నింగ్ 6 o'clock అంతా అప్లోడ్ చేస్తున్నాను. నేను నైట్ 2-3 అయిపోతుంది నాకు వీడియో అప్లోడ్ చేయడానికే. నాకు ఛానల్ని కానీ మీరు ఫాలో అవ్వారంటే మీకు ఖచ్చితంగా నేను ఆఫర్ ఉన్న టైంలో అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో పెట్టలేకపోయినా కూడా కమ్యూనిటీ పోస్ట్లో కనైతే నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఆఫర్స్ని. చాలామంది అయితే మేము కొనుక్కున్నామని కూడా కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ICICI బ్యాంక్ వెడ్నెస్డే ఆఫర్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కమెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ గోల్డ్ కాయిన్ అయితే నాకు ఎంతకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన రేటు 14,818 రూపీస్ అయితే ఇన్వాయిస్లో మెన్షన్ చేశారు. దాని మీద నాకైతే అజియోలో 1,000 రూపీస్ అయితే ఆఫర్ అప్లై అయింది ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద. ఈ 1,000 రూపీస్ కాకుండా ఇంకొక 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఆఫర్ కూడా అప్లై అవ్వింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా నేను గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు మనకి రిలయన్స్ పాయింట్స్ అని వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఆ రిలయన్స్ పాయింట్స్ మనీగా కన్వర్ట్ అవుతాయి. అంటే నాకు ఆల్రెడీ 100 రూపీస్ రిలయన్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మనీగా కన్వర్ట్ అయింది. సో ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా ఆఫర్ అయితే అప్లై అయింది. ఫైనల్ ప్రైస్ కానైతే 13,714 రూపీస్కి అయితే నాకు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అయితే వచ్చింది. అంటే నాకు 1 గ్రామ్ వచ్చేసి 6,857 రూపీస్ అయితే పడింది. ఈరోజు మనం గోల్డ్ రేట్ కానీ చూసుకున్నామంటే 7,058 రూపీస్ అయితే ఉంది. ఈరోజు గోల్డ్ రేట్తో కంపేర్ చేసుకుంటే నాకైతే 201 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను 6,857 రూపీస్కి GST అలాగే VA ఛార్జెస్, అదే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇచ్చి నేను గోల్డ్ కాయిన్ని గోల్డ్ రేట్ కంటే కూడా తక్కువకే కొనుక్కున్నాను అనమాట. ఇలాగా మనకి అజియోలో కన్నా అయితే చాలా ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ని అప్లై చేసుకుని అయితే మనం కొనుక్కోవచ్చు గోల్డ్ కాయిన్స్ని. ఛానల్ని కానీ మీరు ఫాలో అవ్వారంటే మీకు ఖచ్చితంగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి నా దగ్గర నుంచి. ఏ ఆఫర్ అయినా నేను మిస్ చేయకుండా పెడుతూ ఉన్నాను వీడియోస్ని. ఈ ICICI బ్యాంక్ ఆఫర్ కనైతే మనకి సెప్టెంబర్ వరకు ఉంది. కానీ గోల్డ్ రేట్స్ కనైతే పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా, అలా ఉండే సమయంలో మనకి ఒక్కొక్కసారి ఆఫర్ని అయితే తీసేస్తారనమాట. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే వాళ్ళు ఇచ్చుంటారు మేము ఎప్పుడైనా కూడా ఈ ఆఫర్ని తీసేస్తాము అని. అలాగే వాళ్ళు ఒక్కొక్కసారి గోల్డ్ రేట్స్ కానీ పెరిగితూ అలాగే తగ్గిపోతూ కానీ ఉన్నాయంటే వాళ్ళకి లాస్ వస్తుంది కదా, అలాంటి టైంలో మనకి ఆఫర్స్ కనైతే తీసేస్తారు. ఇప్పుడు ఈ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కనైతే వెడ్నెస్డే మార్నింగ్ ఉన్నింది, కానీ నైట్కి తీసేశారనమాట. అలా ఒక్కొక్కసారి లేనప్పుడు మనం ఏం చేయలేము, కానీ ఆఫర్ ఉండే టైంలో కొనుక్కుంటే మనకైతే బాగా లాభం వస్తుంది. ఈ గోల్డ్ కాయిన్ అయితే నేను వెడ్నెస్డే ఆర్డర్ పెట్టాను, నాకు సాటర్డే కంటే వచ్చేసింది. 4 డేస్లో నాకైతే గోల్డ్ కాయిన్ వచ్చేసింది. ఈసారి చాలా త్వరగా అయితే వచ్చింది. ఈ గోల్డ్ కాయిన్ మీరు చూసారా, ప్లస్ ఆర్ మైనస్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే 2 గ్రామ్స్ కంటే ప్లస్ ఎక్కువైనా ఉండొచ్చు, లేదంటే 2 గ్రామ్స్ కైనా మైనస్ అయినా ఉండొచ్చు అని అర్థం అనమాట. ఇలా ప్లస్ ఆర్ మైనస్ అనేది మ్యాక్సిమం 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మీదనే ఉంటాయి. 22కి అయితే ఇలా రౌండ్ షేప్లో ఉండేది కొన్నప్పుడు మనకు అలా అయితే వాళ్ళు ఇవ్వరు ప్లస్ ఆర్ మైనస్ అని. 2 గ్రామ్స్ అంటే 2 గ్రామ్సే ఉంటుంది. కానీ 24లో ప్లస్ ఆర్ మైనస్ కానీ, లేదంటే 22లో ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చినా కానీ మనకు అది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా మనం ఆన్లైన్లో కొనటం వల్ల చాలా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను 3 years నుంచి కొంటున్నాను, నాకైతే ఏం ఇష్యూస్ రాలేదు ఆన్లైన్లో కొనటం వల్ల.
మీకు ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ గోల్డ్ కాయిన్స్ గురించి కానీ ఆన్లైన్లో కొనడం గురించి కానీ నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్. బాయ్.